హలో అండి. సాంబార్ ప్రీమిక్స్ చేయడానికి తీసుకుంటున్నాను. ఎర్ర కందులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కందిపప్పు, చింతపండు, లాస్ట్‌కి గరం మసాలా దినుసులు గూడా యాడ్ చేశాను లాస్ట్‌కి. ఎండుమిరపకాయలని దేనికి దానికి సపరేట్‌గా ఫ్రై చేసుకుంటే బెటరు. ఎండుమిరపకాయలు ఒక 10, 15 దాకా తీసుకున్నాను. మీ కారంని బట్టి మీరు తీసుకోవచ్చు ఎక్కువ, తక్కువ. సో, ఎండుమిరపకాయలు అన్నీ తుంచి డ్రైగా, ఆయిల్ లేకుండా డ్రైగా ఫ్రై చేస్తున్నాను. ఒక్కొక్కటి దేనిది దానిది సపరేట్‌గా వేరువేరుగా వేయించుకుంటే బెటరు, మంచిది. ఎందుకంటే ఒకదానికి ఎక్కువ వేడి కావాలి, ఒకటి తొందరగా వేగుతుంది, ఒకటి మెల్లగా వేగుతుంది. అన్నీ కలిపి వేయిస్తే ఒకటి వేగొచ్చు, ఒకటి వేగకపోవచ్చు. కాబట్టి దేనికి దానికి విడివిడిగా వేయిస్తే మంచిదనిపించింది. నేను అలానే చేస్తున్నాను. మిరపకాయలని వేయించి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అంత ధనియాలు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇవి ఎర్ర కందులండి. హోల్ గ్రెయిన్స్ ఉన్నాయి ఇంట్లో. ఇవి కలుపుకుంటున్న కందులో మీరు పెసరపప్పు, శనగపప్పు మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. సో, ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత కందిపప్పు వేరుగా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. చివరిగా కందిపప్పు వేగేసరికి చివరిగా కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు వేసాను. కందిపప్పు తీసేసాక వేయించి తీసుకున్నాక ఇందులో గరం మసాలా, బిర్యానీ ఆకు, లవంగాలు, స్టార్ అనీస్ అవన్నీ వేసి వేయించుకోవాలి. అది క్లిప్ అంత క్లియర్గా లేదండి, క్షమించండి. గరం మసాలాకి కావాల్సినవన్నీ లవంగము, మరాఠీ మొగ్గలు అవన్నీ వేసి వేయించుకుని ఇందులో కలుపుకోవాలి. గరం మసాలా వేగిపోయాయి. మరాఠీ మొగ్గలు ఇవి కూడా వేసి వేయించేసాను అనమాట. సో ఇవన్నిటిని ఇప్పుడు మిక్సీకి పట్టుకోవాలండి. కాస్త ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ. సో ఆఫీస్ వెళ్తుంటే టైం ఉండదు కదండి, పప్పు ఉడకబెట్టే పని లేకుండా చేసుకోవచ్చు. టేస్ట్ అనేది ఆల్మోస్ట్ సాంబార్ లాగానే ఉంటుంది. కూరగాయలు వేసిన దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది కందులతో కూడా మీరు ట్రై చేయొచ్చండి. హోల్ గ్రెయిన్స్ అంటే కొంచెం మనకి విటమిన్ B12 అది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో కూరగాయలు వాటర్లో వేసి ఇప్పుడు బాయిల్ చేద్దాము. చేసి ఈ 2 to 3 టేబుల్ స్పూన్స్ అంతా ఇది వేసుకుంటే మనకి ఒక 2 పర్సన్స్కి అయిపోతుందన్నమాట. దీనిని ఒక సీసాలో అయినా కంటైనర్లో అయినా ఒక బాక్స్లో తీసుకుని మనము ఒక డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర చిలకడ దుంపలు, వంకాయలు, గుమ్మడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ వేసి వాటర్లో బాయిల్ చేసి ఈ పొడి వేసేద్దాము. సాంబార్ రెడీ అయిపోతుంది.
तड़का लगाना है एनडीए के सभी दलों के बड़े नेता कहते रहे తాలింపు పెట్టేసానండి తడకా పెట్టాను ఇదిగోండి సాంబారు ఒడియాలు से कम हो लेकिन नीतीश कुमार की शख्सियत और चेहरा మీరు కూడా ట్రై చేయండి కుక్కర్ లేకుండా ఇలా సాంబారు చేసేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఉంటే చాలు బాయిల్ చేసుకుని సాంబార్ వేసుకుని ఇలా తినేయచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి